వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 26, 27, 28 ఈ 3 రోజులు మీకు సాధారణ రోజులు కావండి. మీ ఇంట్లో జరిగే కొన్ని సంఘటనలు మీకు ముందే తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా కదలబోతున్నాయి. మాటల్లో, నిర్ణయాల్లో, డబ్బు విషయాల్లో, కుటుంబ సంబంధాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు మీకు ఒక పరీక్షలా కనిపించినా చివరికి లాభం మీ వైపే ఉంటుంది. వృశ్చికం రాశి చక్రంలో 8వ రాశి అండి. అధిపతి గ్రహం కుజుడు అనమాట. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారిని వృశ్చిక రాశి వారిగా పరిగణిస్తారు. వృశ్చిక రాశి వారు బయటకు కఠినంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా భావోద్వేగాలు అయితే ఉంటాయండి. ఎవరిని సులభంగా నమ్మరు. ఒక్కసారి నమ్మితే ప్రాణం పెట్టి నిలబడతారనమాట. శత్రువులకు గట్టిగా ఎదురు కూడా నిలబడగలుగుతారు. మీకు ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారం అనే మాట వృశ్చిక రాశి వారికి సరిపోతుంది. ఈ 3 రోజుల్లో మీరు ముట్టుకుంటే ఆ పని అక్షయ పాత్రలా మారే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ఈ ఫిబ్రవరి 26, 27, 28 ఇంట్లో జరిగేది తప్పకుండా తెలిస్తే ఆశ్చర్యపోతారండి. పెద్దలతో ఒక ముఖ్యమైనటువంటి చర్చ కానీ, ఆస్తి లేదా డబ్బు విషయాల్లో నిర్ణయం కానీ, ఇంట్లో ఒక శుభవార్త కానీ, చాలా రోజుల తర్వాత ఒక బంధువు సంప్రదింపు కానీ, ఈ విధంగా మీకైతే ఉండబోతుందన్నమాట. ఆగిపోయినటువంటి డబ్బు వచ్చే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఖర్చులు కూడా అకస్మాత్తుగా రావచ్చు అనమాట. అలాగే ఈ 3 రోజుల్లో ఎస్ అక్షరంతో పేరున్న వారు మీకు ఒక సమాచారం ఇస్తారు. ఆర్ అక్షరంతో పేరున్నవారు మీ నిర్ణయంపై ప్రభావం చూపవచ్చు అనమాట. కానీ మాటల్లో వారితో జాగ్రత్త. ఆవేశం పనికిరాదు. వెంటనే నమ్మకం పెట్టుకోకండి. ఇక ఏదైనా సరే, అది డబ్బు, ఉద్యోగం లేదా కుటుంబ విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా సరే తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ఇంటి కులదేవతను మర్చిపోతున్నారండి. వృశ్చిక రాశి వారికి ఇంటి దేవత అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు కులదేవతను పూర్తిగా మర్చిపోతే మీకు పనులు చివరి నిమిషంలో ఆగిపోతాయి. నరదిష్టి ప్రభావం కూడా పెరుగుతుంది. శత్రువులు కూడా బలపడతారండి. కాబట్టి ఇంట్లో ఎప్పుడైనా సరే ఇంటి కులదేవతను మనం మర్చిపోకూడదు. ఇక ఇంటి కులదేవత అంటే మన వంశాన్ని కాపాడే దైవం కదండి. మన తాతలు, ముత్తాతలు, వారి పూర్వీకులు ఏ దేవుడిని తమ కుటుంబ రక్షకుడిగా ఆరాధించారో అదే మన కులదేవత. అంటే ఇది ప్రాంతానికో కుటుంబానికో మారుతూ ఉంటుందండి ఇంటి కులదేవత అనేవారు. కొన్ని కుటుంబాల్లో వెంకటేశ్వర స్వామివారు, దుర్గాదేవి, పోలేరమ్మ, మైసమ్మ, సుబ్రహ్మణ్య స్వామి ఇలా చాలా భిన్నంగా ఉంటారనమాట. అంటే వాళ్ళ ఇంటి కులదేవతలు. ఇంకా సిటీస్లో ఉన్న వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు? ఇప్పుడు ఎక్కువ మంది పట్టణాల్లో జీవిస్తున్నారు కదండి. జాబ్లంట, బిజీ లైఫ్ అంట, ఇంకా ట్రాఫిక్ టైం లేకపోవడం కానీ, ఇలా తాతలు చెప్పిన దేవత పేరు గుర్తులేదు, గ్రామానికి వెళ్ళడం తగ్గింది, పిల్లలకు కులదేవత గురించి చెప్పడం లేదు. ఇలా మెల్లమెల్లగా ఏంటంటే వంశదైవం జ్ఞాపకం మాయమవుతుందన్నమాట. కానీ మీరు గమనించండి, పూర్వీకులు ఆరాధించిన దైవాన్ని మర్చిపోతే కుటుంబంలో పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం కానీ, ఆస్తి విషయాలు లేట్ అవ్వడం కానీ, ఇంట్లో శాంతి తగ్గిపోవడం కానీ, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం కానీ ఇలా కనిపించవచ్చండి అని మన పెద్దలు కూడా చెప్తారనమాట. మరి ఇంట్లో పెద్దలను అడగండి. మీ కులదేవత మీకు తెలియకపోతే తాతగారిని కానీ ఊరిని తెలుసుకోండి. గ్రామ దేవాలయం గురించి సమాచారం సేకరించండి. పాత పూజా వస్తువులు ఉంటే గమనించండి. కనీసం పేరు తెలుసుకోవడమైనా మీకు మొదటి అడగనమాట. ఇక గ్రామానికి వెళ్ళగలిగితే మీరు సంవత్సరానికి ఒకసారైనా ఆలయ దర్శనం చేసుకోండి. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ సమర్పణ కానీ, కుటుంబంతో కలిసి నమస్కారం చేసుకోవడం కానీ, ఇలా ఇంటి కులదేవతని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండాలన్నమాట. ఒకవేళ వెళ్ళలేకపోతే సిటీస్లో ఉన్నవాళ్ళనమాట, ఇంట్లో ఒక చిన్న ఫోటో అయినా పెట్టుకోండి. వారంలో ఒకరోజు దీపావళిని వెలిగించండి. దేవత పేరు 11 సార్లు జపించుకోండి. ఇక పండగ రోజున పాయసం లేదా ప్రసాదమైనా పెట్టుకోండి. ఇది తప్పకుండా సరిపోతుందన్నమాట. ఇక ఎందుకు అంత ముఖ్యమంటే కనుక కులదేవత అనేవారు కేవలం దేవుడు మాత్రమే కాదండి. వాళ్ళు మనకు వంశశక్తి అనమాట. పూర్వీకుల ఆశీర్వాదం, వారి పుణ్యం అనే కులదేవత రూపంలో మనల్ని కాపాడుతూ ఉంటుంది. మీరు గమనించండి, ఎవరైతే కులదేవతను గుర్తుంచుకొని ఆరాధిస్తారో వారికి ఆస్తి స్థిరంగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా ఎదుగుతూ ఉంటారు. ఇంట్లో శాంతి కూడా ఉంటుందన్నమాట. కానీ ఒక్కసారి అంటే ఈ వారం ఒక రోజు ఎంచుకొని మీరు పసుపు రంగు పువ్వులు కానీ, ఒక దీపం, ఒక కొబ్బరికాయ తప్పకుండా ఇవి సమర్పించి ఇలా ప్రార్థించండి. మా వంశదైవం మా కుటుంబాన్ని కాపాడాలి, మా పిల్లలను ఎప్పుడు కూడా సుఖశాంతులు ఇవ్వాలి. మీరు ఒక్క అడుగు వేస్తే ఆ దైవం మీకు 10 అడుగులు ముందుకు వస్తుందండి. సిటీలో ఉన్నాం కాబట్టి కులదేవతను మర్చిపోవద్దు. బిజీ లైఫ్ ఉన్న ఒక్క నిమిషం ప్రార్థన చేయడానికి మనకు సమయం ఉంటుంది. మన వంశాన్ని కాపాడిన దైవాన్ని గుర్తుపెట్టుకుంటే మన కుటుంబానికి అడ్డంకులన్నీ తగ్గిపోతాయన్నమాట. ఇంటి కులదేవతను గుర్తుంచుకోండి. పూర్వీకులను గౌరవించండి. అప్పుడే మీ ఇంటికి కూడా శుభం. మీ ఇంటి గుమ్మం కూడా ఏదైనా సరే శుభం అనేది వస్తుందన్నమాట.
కానీ ఇప్పుడు కాలంలో మాకసలు టైం లేదు, మేము బిజీ లైఫ్‌ని గడుపుతున్నామని ఇంటి కులదేవతను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారనమాట. అలా ఎప్పటికీ కూడా చేయకండి. సంవత్సరానికి ఒక్కసారైనా మీరు కులదేవతను ఆలయ దర్శనం అనేది చేసుకోండి. ఇక ఈ వృశ్చిక రాశి వారిపై ఎప్పుడు కూడా నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. నరదిష్టి ఎక్కువైతే నల్లరాయి అయినా పగలాలి అని చెప్తూ ఉంటారు కదా పెద్దలు. అంటే ఏంటంటే కనుక మనపై పడే చెడు దృష్టి, అసూయ, ఈర్ష్య శక్తి అంత తీవ్రంగా ఉంటే అది రాయి లాంటి దృఢమైన దాన్ని కూడా చీల్చగలదని భావం. ఇప్పుడు ముఖ్యంగా వృశ్చిక రాశి వారిపై ఈ నరదిష్టి ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుందో తప్పకుండా తెలుసుకోండి. ఎందుకు వృశ్చిక రాశి వారిపై నరదిష్టి ఎక్కువ? ఎందుకంటే వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఎదుగుతారు కాబట్టి. తమ ప్లాన్స్ ఎవరికి చెప్పరు, ఒక్కసారిగా సక్సెస్ సాధిస్తారు. ఇక శత్రువులను కూడా గమనించకుండా ముందుకు వెళ్తారు. ఇది చాలామందికి నచ్చదు. మీరు ఒక పని మొదలు పెడితే అది బంగారంలా మారుతుంది. మీరు మౌనంగా ఉన్నా కూడా మీ ప్రగతి మాట్లాడుతుంది. అందుకే మీపై అసూయ, వెనక మాటలు, అడ్డంకులు, అనుకోని సమస్యలు ఇవి రావచ్చనమాట. నరదిష్టి లక్షణాలు ఏమిటంటే కనుక మీరు ఈ మధ్య గమనించి ఉంటారండి. పని చివరి నిమిషంలో ఆగిపోవడం అనమాట. ఉన్నట్టుండి మనకు పని జరుగుతుందనే లోపు ఆగిపోవడం, ఇంకా ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెరగడం, తలనొప్పి, అలసట, విపరీతమైన తలనొప్పి, మానసికమైన వేదన, నిద్ర సరిగా లేకపోవడం, ఎంత ఉన్నా ఎంత తిన్నా మనశ్శాంతిగా లేకపోవడం, డబ్బు చేతిలో నిలబడకపోవడం, తరచూ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడం, ఇంట్లో అనవసరమైన చిన్న చిన్న విషయాలకే పెద్ద రాదాంతం గొడవలు చేయడం, ఇవి కేవలం పరిస్థితులు మాత్రమే కాదండి, నరదిష్టి ప్రభావం అని పెద్దలు కూడా భావిస్తారనమాట. నల్లరాయి పగలాలి అన్న మాట మీకు అర్థం తప్పకుండా చెప్తాను. నల్లరాయి అంటే దృఢత్వం, అది పగలాలి అంటే చెడు శక్తి అంత బలంగా ఉందని సంకేతం. వృశ్చిక రాశి వారిపై ఇటీవల మీరు ఎదగడం చూసి ఎవరో గమనిస్తున్నారు. మీ సైలెన్స్ వారికి అసహనం కలిగిస్తోంది. మరి నరదిష్టి పోవడానికి పరిహారాలు తప్పకుండా చెప్తాను. 1 నిమ్మకాయ దృష్టి అండి. ఒక నిమ్మకాయ తీసుకొని దానిపై నల్లబొట్టు పెట్టి మీ మీద 3 సార్లు కుడివైపు 3 సార్లు ఎడమవైపు తిప్పి ఇంటి బయట పాడేయండి. ఇక 2 నల్ల నువ్వులు, శనివారం రోజు కొద్దిగా నల్ల నువ్వులు తీసుకొని ఒక పేదవారికి దానం చేయండి లేదా ప్రవహించే నీటిలో వదలండి. 3వ పరిహారం వచ్చేసి ఉప్పు పరిహారం అండి. సాయంత్రం ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా రాక్ సాల్ట్ అంటే ఉప్పు ఇంటి మూలల్లో చల్లండి. ఇది నెగిటివ్ ఎనర్జీ తగ్గిస్తుందని విశ్వాసం. ఇక 4వది వచ్చేసి శివారాధన. ఓం నమ శివాయ అని 21 సార్లు జపించండి. వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కనుక శివారాధన వల్ల ఆవేశం తగ్గి రక్షణ పెరుగుతుంది. ఇక జాగ్రత్తలు వచ్చేసి మీ ప్లాన్స్ ఎవరికి చెప్పకండి. కొత్తగా పరిచయమైనటువంటి వారిని వెంటనే నమ్మకండి. ఇంట్లో దీపం ఆరిపోకుండా చూసుకోండి. కులదేవతని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి, నరదిష్టి అనేది భయం కాదు, అది ఒక హెచ్చరిక మాత్రమే. మీరు ఎదుగుతున్నారు కాబట్టి దృష్టి పడుతుంది. దృష్టి పడుతుందంటే మీ వెలుగు పెరిగిందని మాటనే కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి మీ మీద దృష్టి ఉన్నా మీ ధైర్యం దానికి మించినది. నల్లరాయి పగలాలి అనేంత దృష్టి ఉన్నా మీ ఆత్మబలం దానికంటే గట్టిది. దేవుని నమ్మండి, కులదేవతను గుర్తుంచుకోండి, జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉండండి. మీరు పడిపోవడానికి కాదు, లేచి నిలబడడానికి పుట్టారు అనేటువంటి ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో చాలా అద్భుతంగా కూడా ఉండబోతుందన్నమాట. అంటే మీరు ఏది పట్టుకున్నా మీకు ఒక అక్షయ పాత్రలాగా మీకు కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే మీకు ఈ 3 రోజుల్లో కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఎరుపు, ముదురు నీలం, పసుపు. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 3, 9. దక్షిణ దిశ, ఆగ్నేయ దిశ, ఈ దిశలో చేసే ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. ఇక ఉద్యోగ విషయంలో మీ పని ఎవరో గమనిస్తున్నారండి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంస రావచ్చు, కానీ సహచరులపై పూర్తిగా నమ్మకం పెట్టుకోకండి. ఇక ఆరోగ్య విషయంలో ఆవేశం తగ్గించాలి, రక్తపోటు, తలనొప్పి జాగ్రత్త, నీరు ఎక్కువగా తాగాలి. ఇక చిన్న చిన్న ప్రయాణాలు లాభదాయకమండి. రాత్రి ప్రయాణం అయితే జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక శత్రువుల విషయంలో మీ ఎదుగుదల కొందరికి నచ్చకపోవచ్చు కాబట్టి మీ ప్లాన్స్ బయట పెట్టకండి, రహస్యాలు కూడా చెప్పకండి. అసలు ఈ 3 రోజులు మీకు శక్తి పరీక్ష లాంటిది, కానీ మీరు గెలుస్తారండి. మీరు ముట్టుకునేది బంగారం అవుతుంది, కానీ దైవాన్ని మర్చిపోవద్దండి. ముఖ్యంగా కులదేవత ఆశీర్వాదం మీతో ఉంటే శత్రువులు మీకు ఏమీ చేయలేరు. శాంతంగా ఉండండి, ధైర్యంగా ముందుకు సాగండి. ఈ 3 రోజులు మీ జీవితంలో మలుపు తిప్పే రోజులు కావచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎస్ మరియు ఆర్ అక్షరాలతో పేరు మొదలైన కొందరు వ్యక్తులతో రేపటి రోజున మీరు ఎలా ఉండాలంటే తప్పకుండా వినండి. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, అందరూ కాదు, కొంతమంది మాత్రమే. పేరు ఎస్ లేదా ఆర్ అక్షరంతో మొదలైన ప్రతి ఒక్కరూ కాదండి, కానీ మీ జీవితంలో ఇప్పటికే కొంచెం సందేహం, అసౌకర్యం కలిగించిన కొందరితో రేపటి రోజు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ఉన్న కొందరు వ్యక్తులు రేపటి రోజు మీ ప్లాన్స్ గురించి ఎక్కువగా అడగవచ్చు.
అంటే మీరు రహస్యంగా దాచుకున్నటువంటి ప్లాన్స్ అన్నమాట. ఇక మీరు చెప్పిన మాటకు మరొకరికి చెప్పే అవకాశం ఉంటుంది. చిన్న విషయాన్ని పెద్దది చేసి చూపించవచ్చు. జాగ్రత్త, మీ వ్యక్తిగత విషయాలు ఎవరికి రేపటి రోజున చెప్పుకోకండి. డబ్బు లావాదేవీలు ఈరోజు చేయకపోవడం మంచిది. మాటల్లో ఆవేశం వద్దు. లేకపోతే అపార్థం, చిన్న గొడవ, మానసిక బాధ వీటిని ఎదుర్కొనే పరిస్థితి కూడా రావచ్చు. ఇక ఆర్ అక్షరంతో పేరున్న కొందరు వ్యక్తులైతే మీ నిర్ణయాన్ని ప్రశ్నించవచ్చండి. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేలా కూడా మాట్లాడవచ్చు. ఒక పాత విషయం మళ్ళీ తెరపైకి తీసుకొని రావచ్చు. వాదనలకు వెళ్ళకండి. నిశ్శబ్దం పాటించడం చాలా మంచిది. వెంటనే స్పందించకుండా ఆలోచించి మాట్లాడండి. లేకపోతే భావోద్వేగంగా బాధ, కుటుంబంలో ఉద్రిక్తత, పని ఆగిపోవడం లాంటివి కూడా కలగవచ్చనమాట. రేపటి రోజు గ్రహస్థితి వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాన్ని ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఇది కొందరికి నచ్చకపోవచ్చు. అందుకే అసూయ, వెనకల మాట, చిన్న కుట్ర వంటి పరిస్థితులు మీకు రావచ్చు. మరి ఎలా ఉండాలంటే తక్కువ మాటలు మాట్లాడాలి, ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి రహస్యాలు చెప్పుకోకండి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వాయిదా వేయండి. సోషల్ మీడియాలో కూడా జాగ్రత్తగా స్పందించండి. ఒక చిన్న పరిహారం చెప్తాను, తప్పకుండా చేసుకోండి. రేపు ఉదయం ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఉప్పు వేసి చేతులు కడగండి. ఓం నమః శివాయ అని 11 సార్లు జపించుకోండి. ఇది మీకు మానసిక స్థిరత్వాన్ని తప్పకుండా ఇవ్వబోతుందన్నమాట. అలాగే ఈ ఎస్ మరియు ఆర్ అక్షరంతో రేపటి రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మీకే మంచిది. అలాగే అందరూ కాదు, కొంతమంది మాత్రమే. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్తగా ఉంటే ఎటువంటి నష్టం మీకు తగలదు. వారితో వాదనలకు వెళ్ళకండి. మౌనం మీ బలం, సహనం మీ రక్షణ. రేపటి రోజు ఒక పరీక్షలా ఉంటుంది, కానీ మీరు తెలివిగా ఉంటే ఆ రోజు మీకు హానికరం కాదు, ప్రయోజనకరం కూడా అవుతుంది. అలాగే ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా కొన్ని అవమానాలను, బాధలను ఎన్నో కూడా ఎదుర్కొన్నారండి. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుండి కష్టాలని అనుభవిస్తూ వచ్చారనమాట. ఇక ఇది మీకు ఎవరైనా సరే అండి, ఇప్పటి నుంచి మిమ్మల్ని జాగ్రత్తగా మీరు కాపాడుకునేటువంటి అవకాశం మీ చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఎవరు మనకు హెల్ప్ చేస్తారని, ఎవరు మనల్ని కాపాడతారని అసలు మీరు ఎప్పుడు కూడా ఊహించుకోకండి. వారిపై ఆధారపడకండి. కేవలం మీ కుటుంబాన్ని, మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా రక్షించుకుంటూ ఉంటే చాలు. ఇక ఈ ఎస్ మరియు ఆర్ అక్షరాలతో మొదలైనటువంటి లెటర్తో ఉన్న వారందరినీ కూడా ద్వేషించమని కాదండి అర్థం. తప్పకుండా మీరు గమనిస్తే మీ యొక్క మనసులో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందన్నమాట. ఎవరు మీ ఆలోచన విధానాన్ని అంటే రూట్ మార్చేస్తున్నారు, మిమ్మల్ని మీ పని సక్రమంగా చేసుకోనివ్వడం లేదు, ఎవరనేది మీరు తప్పకుండా గమనిస్తే మీకే అర్థమవుతుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటంటే కనుక ఇప్పుడు నేను వివరిస్తాను, తప్పకుండా వినండి. గత కొన్ని రోజులుగా నిజమైనటువంటి మీ మనసుతో ఒక్కసారి మీరు కనుక గమనిస్తే మీరు చాలా రకాల తప్పులను అయితే తప్పకుండా చేస్తున్నారండి. అదేంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే కనుక మొదటిది వచ్చేసి మీ యొక్క పూర్వీకులు అలాగే మీ పెద్దలు చేసినటువంటి కులదేవత ఆరాధన మీరు విస్మరించడం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, ఇంటి కులదేవతను ఎప్పటికీ కూడా మర్చిపోద్దండి. ఇంట్లో ఉన్నటువంటి మహిళలను గౌరవించాలి. అలాగే దారిలో కనిపించినటువంటి మూగ జీవాలకు, పక్షులకు ఆహారం పెట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా కూడా మీరు నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఎదుటి వారిని తిట్టడం లేదా అపశకనాలు వాడడం ఇటువంటివన్నీ మానేయాలి. మన మాట పవిత్రంగా ఉంటేనే మన కర్మలు అనేవి కూడా మనకు పవిత్రంగా ఉంటాయి. అప్పుడు మన శత్రువుల ఆటలు కూడా సాగవన్నమాట. ఇక ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుందండి. అలాగే అందరూ కూడా కొంతమంది అంటే అనుకుంటూ ఉంటారనమాట, ఈ రాశి వారు మేము ఎప్పుడు కూడా మంచి మనస్తత్వంతో ఉంటాం కదా, అందరికీ మంచి చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ మాకేంటో ఈ కష్టాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఏ కష్టానికి ఏ రోజు అనేది రాసి పెట్టి ఉంటుంది. ఆ కష్టం అంతవరకు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి అది కర్మ ఫలితం. కాబట్టి భగవంతుడు అనే వారికి కూడా కర్మ ఫలితం అనేది తప్పలేదు. కాబట్టి మానవ మాత్రమైనటువంటి మనకు కూడా తప్పదు. కాబట్టి అయితే కొంతమంది వ్యక్తులకు పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే ఏదైనా సరే ఆ బంధాన్ని మీకు మీరుగా తెంచేసుకోండి. ప్రశాంతంగా నిద్ర లేవగానే ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకొని ఉదయం లేవగానే లోకంలో ఉన్నటువంటి గొడవలు, పనులన్నీ కూడా మీ మనసులో నిశ్చయంగా చేసుకోండి. ఆ తర్వాత కులదైవాన్ని తలుచుకుంటూ చక్కగా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ముందుకు అంటే ఎవరైతే కానీ భూమాతను కూడా ప్రమాణం చేసి ఈరోజు మొదలు పెడుతున్నామని చెప్పి మనసులో అనుకొని భూమాతకు అంటే ప్రమాణం ఈ 3 రోజుల్లో మీరు వీలైనటువంటి రోజు ఏ రోజైనా కానీ మీ ఇంటి పూజ గదిలో ఆవు నూనెతో దీపాన్ని వెలిగించుకోండి. అలా ఆవు నూనె దీపానికి నెగిటివ్ ఎనర్జీని వేళ్లతో సహా పెకిలించేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే ప్రసన్నం అవుతుందన్నమాట. మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచం అనేది కూడా ఏర్పడుతుందండి. దీంతో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కనుక అదే రోజున ఎవరైనా ఆకలితో మీకు కనిపిస్తే కనుక లేదంటే అవసరంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ మీకు కనిపిస్తే వారికి సహాయం చేయండి. దారిలో ఎవరైనా వికలాంగులు కనిపించినా వారికి తప్పకుండా ఏదో ఒక విధంగా సహాయం చేయండి. మూగ జీవాలకు అన్నం పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. ఈ 3 రోజుల్లో మీకు విద్య, ఉద్యోగ, ఆరోగ్యం ఇటువంటివన్నీ కూడా చాలా అద్భుతంగా
మీకైతే రాణిస్తున్నాయండి. మీరు చేసినటువంటి పుణ్యకార్యాలే మీకు రక్షణగా నిలుస్తాయన్నమాట. గుర్తుపెట్టుకోండి. మన మీద మనకు నమ్మకం ఉన్నంత వరకు ఏ శక్తి కూడా మనల్ని ఓడించలేదు. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఒక్కటి మాత్రం నిజం తెలుసుకోండి. మీ మనసు అనేది గట్టిగా ఉన్నప్పటికీ కూడా మనిషిని ప్రపంచంలో ఏ శక్తి కూడా ఓడించలేదని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తమ కులదైవాన్ని పితృదేవతలను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటారో వారికి ఏ శత్రువు ఎన్నడూ కూడా హాని చేయలేరనమాట. అయితే చాలామంది విజయం రాగానే ఇదంతా కూడా నా కష్టం, అలాగే నా తెలివితేటల వలన నాకు ప్రాప్తించింది అనేటువంటి అహంకారంతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సొంత శక్తిపై నమ్మకం ఉండడం వల్ల మంచిదే, కానీ భగవంతుడి యొక్క కృప లేనిదే ఆకు కూడా కదలదు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా అహంకారంతో మర్చిపోకూడదు. నాదేముంది, అంతా కూడా భగవంతుడి దయ, నా శక్తి శూన్యం, అంతా కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని ఎవరైతే వినయంగా మనసులో అనుకుంటారో వారి బాధ్యతను భగవంతుడు ఎప్పుడు కూడా మోస్తూనే ఉంటాడు. అలా అహంకారం లేనటువంటి మనిషి వారి జీవితంలో రోజు రోజుకి ఎంతో అభివృద్ధిని సాధిస్తాడు. అలాగే కులదైవం పితృదేవతల యొక్క ఆశీస్సులు కనుక మనకు ఏ మనిషికైతే తోడవుతాయో వారు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. అలాగే ఎస్ మరియు ఆర్ అనేటువంటి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి చేసే కుట్రలు మీకు దగ్గరకు రాలేవు. అందుకే చిన్నపాటి పరిహారాలను పాటిస్తూ దైవానుగ్రహంతో ముందుకు సాగండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే కనుక వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.